మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపైన బీఆర్ఎస్ విషం చిమ్ముతుందన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ బలమూరి వెంకట్. మూసీని ప్రక్షాళన చేయడం వారికి ఇష్టం లేదన్నారు. మూసీ క్లీన్ అయితే సీఎం రేవంత్ రెడ్డికి మంచి పేరు వస్తుందనే హరీష్ రావుకు భయమన్నారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం భూసేకరణ చేస్తుంటే బాధితులను బీఆర్ఎస్ రెచ్చగొడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులను అన్ని విధాలుగా ఆదుకునేందుకు సర్కార్ సిద్ధంగా ఉందన్నారు బలమూరి వెంకట్. హైదరాబాద్ లో మూసీ నది ప్రక్షాళన చేస్తే తట్టుకోలేక జీర్ణించుకోలేక కల్వకుంట్ల తారక రామారావు అదేవిధంగా హరీష్ రావు ఉద్దేశపూర్వకంగా దీన్ని ఆపే ప్రయత్నం చేస్తారు. 10 ఏళ్లు మీరు అధికారంలో ఉన్నప్పుడు మూసీలో ఏదైతే కొబ్బరి నీళ్లు పారితాయి తాగే నీరు పారిస్తామని చెప్పి మాట్లాడిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఆ రోజు మూసీ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి సన్నిహితంగా ఉన్న సుధీర్ రెడ్డి గారికి ఇచ్చి ఏదైతే 1000 కోట్లు దండుకొని ప్రజా డబ్బును దుర్వినియోగం చేశారు. ఈ రోజు హైదరాబాద్ లో మూసీ ప్రక్షాళన చేస్తే హైదరాబాద్ పట్టణ ప్రజలందరూ కూడా రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏదైతే పాలాభిషేకం చేసి పట్టం కడుతున్న ఒక దురుద్దేశంతో దీన్ని అడ్డుకునే ప్రయత్నం ఆపే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు హరీష్ రావు నువ్వు నిర్వాసితుల దగ్గరికి వెళ్లి ఏదైతే తీపి మాటలు వాళ్ళతో మాట్లాడుతున్నావు, మల్లన్న సాగర్ నిర్మాణం చేసినప్పుడు 14 గ్రామాలు నిర్దాక్షిణ్యంగా ఖాళీ చేయించి అడ్డగోలుగా వాళ్ళని ఇబ్బంది పెట్టి ఏదైతే చాలా మంది చనిపోవడం కూడా జరిగింది. ఒక నిర్వాసిత అయితే సొంత తన ఇంట్లో ఏదైతే తను ఒంటిపైన కిరోసిన్ పోసుకొని కూడా జరిగింది. ఆ రోజు పట్టించుకొని మీ ప్రభుత్వము ఈ రోజు ఉద్దేశపూర్వకంగా ఏదైతే సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం పైన బురద జల్లే ప్రయత్నం చేస్తున్నావు.